మిమ్మల్ని కాదు అన్ని మీడియాలు అదే. ఇప్పుడు శాసన మండలి జరుగుతూ ఉందండి, పెద్దల సభ. శాసన మండలిలో ఎటువంటి పునరావృతం ఎప్పుడు కాలేదు. చర్చలు కూడా సజావుగా అవుతాయి. ఏదైనా 1-2 డేస్ లేకపోతే 1 గంట 1 అర్ధ గంట ఎక్కడన్నా కోపం ఆవేశాలు వచ్చినా పోడియం దగ్గరికి వెళ్ళినా కూడా అసలు పరిదాటి వెళ్ళలేదు. నుంచుంటాం అంతే, లేదా కూర్చుంటాం అక్కడ, లేకపోతే నినాదాలు చేయడం. ఇంతకు మించి శాసన మండలిలో నేను ఒకప్పుడు ఎమ్మెల్యేగా అయ్యో నేను ఎమ్మెల్యేగా వెళ్ళలేకపోయాని, అంతమంది సభలో నేను మాట్లాడలేకపోయాని చివరికి శాసన మండలికి వచ్చింది అనుకున్నాను. నాకు తెలిసింది శాసన మండలి ప్రోటోకాల్ ప్రకారం విలువ, శాసన మండలి పెద్దల సభ గౌరవమైన సభే. కానీ శాసన మండలిలో ప్రెస్ కవరేజ్ ఉండదు, మీడియా కవరేజ్ ఉండదు. మాకు ఉంటుంది, కెమెరా ఉంది అక్కడ పెట్టించారు, కానీ ఉండదు, కవరేజ్ ఉండదు. ప్రెస్ కూడా పట్టించుకోదు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళని అడిగాం, మా ప్రెస్ మీరు వస్తున్నారు వెళ్తున్నారు, ఎందుకంటే లేదని మేము ఇస్తున్నాము కానీ వేయడం లేదు. ఎందుకు వేయడం లేదు? అసెంబ్లీలో జరిగే గొడవ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప శాసన మండలిలో ప్రజలపైన జరిగేటువంటి ఏ ఒక్క సబ్జెక్టు పైన కానీ, లేకపోతే ఫోకస్ పైన కానీ, సమస్యల పైన కానీ, ప్రజల సంబంధాలపైన ఏనాడు కూడా ఈ రోజు వరకు కూడా మీరు తెప్పించిన పాత పేపర్లు గారితో న్యూస్ తెచ్చుకోండి, ప్రాధాన్యత లేదు. ఇంత మొక్కేయడం లోపల పేజీల్లో, ఇక్కడ శాసన సభలో గొడవ చేసేయడం, అది చెప్పేది అక్షరాల కరెక్ట్. కాబట్టి ఆ పబ్లిసిటీ మీరు ఇస్తున్నారు వాళ్ళకనేది. గత శాసనసభ సమావేశాల్లో శాసనసభలో జరిగినటువంటి చర్చలు, శాసన మండలిలో జరిగినటువంటి చర్చలు, ప్రజా సమస్యలపై ఇక్కడ జరిగినటువంటి చర్చలు ఏంటి, ఇక్కడ జరిగినటువంటి చర్చలు ఏంటి, వీటన్నిటి మీద నేను ఒక బుక్ కొరకు మాట్లాడలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, నేను అక్కడ ఉన్నాను, నిన్న వెనక కూర్చున్నాను, నేను అసలు లేచి నుంచోలేదు. నాకేమో మనస్తాపం కలిగింది కొంచెం. ఎందుకు కలిగిందంటే గవర్నర్ గారు వ్యవహారం పట్ల అసంతృప్తి ఉన్నమాట నిజమే, పార్టీకి, పార్టీ పెద్దలకి, అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కొన్ని అవాయిడ్ చేయడం, ఇందాకే చెప్పాను, మళ్ళీ దాని గురించి చెప్పక్కర్లేదు. సమాచార కమిషన్ వేసేటప్పుడు కూడా వద్దని చెప్పాను, తర్వాత ఆయన కూడా అవగాహన అయింది, మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ కానీ అదే అనుమతించారు. ఇలాగే గవర్నమెంట్ కి అనుకూలంగా చేస్తున్నారనేది ఉంటుంది సహజంగా. సరే, గవర్నర్లు కొంతమంది గవర్నర్లు అట్లాగే అనుకూలంగా ఉండొచ్చు, కొంతమంది గవర్నర్లు వ్యతిరేకంగా ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఏదేమైనా దాని గురించి నిరసన తెలియజేయాలంటే మనం ప్రెస్ పెట్టి మాట్లాడొచ్చు, బయట మాట్లాడొచ్చు, గవర్నర్ బంగ్లా దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని నినాదాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు. కానీ ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకపోతే వెళ్ళకుండా ఉన్నాం, వెళ్ళి కాగితాలు విసరటం, పుస్తకాలు విసరటం, అంటే పేపర్ ఒక్కోసారి. ఇంకోటి నేను చూశాను, టీఆర్ఎస్ సభ్యులు కూడా కొంతమంది ఇది ఏమంటారు దాన్ని పాయింట్ గా తయారు చేసి రాకెట్ లాగా తయారు చేసి ఒకవేళ ఆయన మీద పడదేవునని కుర్చీలు కూడా ఎక్కేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఏ పార్టీ కావచ్చు, మా పార్టీ అయినా కావచ్చు, అక్కడ మీద విసిరేయటం అనేటువంటిది నిజంగా చాలా దారుణం అనేది. అది తప్పని చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు కూడా చేయకూడదు. పోయినసారి జరిగింది అనుకోండి, ఈసారి ఏదైనా ఏది ఏమైనా గవర్నర్ వ్యవస్థను మనం కొంచెం గౌరవించాల్సినటువంటి సందర్భం అది. మనకు నిరసన ఉంటే నిరసన తెలియదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, సభ సజావుగా సాగిందని వారు అంటున్నారు, అది 2 వైపుల నుంచి కూడా కలిసి చప్పట్లు అవుతుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. గవర్నమెంట్ కూడా 10 గంటలకి 11 గంటలకి 12 గంటలకి సభ మూసేసుకుని వెళ్ళిపోవటం ఏంటండి? మార్కెట్ షాపు కాదు కదా. మీరు గొడవ చేశారు, ధరణ ఇవ్వట్లేదు, ధరణ అయిపోతే మీరు ఏం చేయాలి? జరపండి, మాస్టర్స్తాం, బయట పెట్టాం. లేకపోతే కనుక ఉండాలి, ఓర్పు ఉండాలి. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, మీరు మొండిగా ఎదురుదాడి చేస్తున్నారు, మీ సంఖ్యాబలం ఉంది కదా, ఎదురుదాడి చేస్తున్నారు. ఆ ఎదురుదాడి మీరు తగ్గించుకోండి. ఇక్కడ కూడా సభ సజావుగా సాగే విధంగా అపోజిషన్ లీడర్స్ కానీ, పార్టీ లీడర్స్ కానీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఒకే ఒక్క నిమిషం నేను అది కూడా చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా ఓ రోజు వచ్చేసి నాకు ఇక్కడ ఎక్కువసేపు కూర్చోబుద్ధి అవుతుంది, అసలు అక్కడ పోవాలనిపించట్లేదు, రోసయ్య గారు తట్టుకోగలడం, అందుకని ఆయన అక్కడ పంపించి నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. సరే, ఈ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట అన్నారు. నేనేమంటానంటే మీలోనూ ఓర్పు ఉండాలి, స్పీకర్కి సహనం ఉండాలి, స్పీకర్ గారి సహనం ఉండాలి, ముఖ్యమంత్రి గారి సహనం ఉండాలి, అక్కడ మంత్రులు సహనం ఉండాలి. అది ఒక్కసారి లేచి ఏదైనా ప్రజా సమస్యలు అడుగుతున్నప్పుడు మీ గవర్నమెంట్ లో చేయలేదా, మీ గవర్నమెంట్ లో చేయలేదు, ఎదురు చేసేటప్పుడు యువతలో ఏమంటారు, ఒక ఇదిగా ఒక అసహనానికి లోనవుతారు. అంటే మా గవర్నమెంట్ చేయలేదా అంటే, మా గవర్నమెంట్ చేయకపోతే లోపాలు ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ వస్తే మేము కూడా మీకు ఇలానే చేస్తాం, మీరు అప్పుడు చేయలేదా అంటే మీకు మాకు తేడా ఏంటి చెప్తున్నా. ఎందుకు వచ్చినట్టు, మీరు ఎందుకు వచ్చినట్టు, మాకన్నా నాణ్యంగా చేస్తారని కదా ఇది. అయితే మాకన్నా గొప్పగా మీరు చేస్తారని ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, రెండోసారి కూడా అధికారంలో తీసుకొచ్చినప్పుడు మీరు ఓర్పు వహించి సమాధానం సజావుగా చెప్పమనండి. మీ మంత్రులు వంకర టెంకరగా మాట్లాడి, వ్యక్తిగత విషయాలు మాట్లాడి, అప్పుడు మీరు చేయలేదా, ఇట్లా జరగలేదా, అది కాదు కదా. ప్రజల సమస్యలు ఇప్పుడు రేపు మీరు ప్రజల మధ్యకి వెళ్ళాలా?